నమస్తే సార్ కోటి గారు. నమస్కారం అండి నానాజీ గారు. మీరు ఇంత బిజీలో కూడా పాడ్‌కాస్ట్‌కొచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి పాడ్‌కాస్ట్‌కి ఫస్ట్ టైమ్ అని ఇంత బిజీలో కూడా మీరు టైమ్ ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సార్. సార్ యాక్చువల్లీ మీరు ఈ ఫీల్డ్‌లోకి రాడానికి అసలు ఎగ్జాక్ట్‌గా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కానీ ఈ ఫీల్డే రావడానికి కారణం ఏంటి? మీకు ఎవరు సార్ ఆదర్శం ఈ ఫీల్డ్‌లోకి రావడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నానాజీ గారు. మీరు నేనొచ్చినందుకు మీరు థాంక్స్ చెప్పారు. అదే విధంగా నేను కూడా మీకు ఆ ఇంపార్టెన్స్ మీరు మాకిచ్చి మమ్మల్ని పిలిచినందుకు కూడా నేను మీకు థాంక్స్ చెప్తాను. సార్ యాక్చువల్‌గా నేను ఈ ఫీల్డ్‌లో కావాలని నేను రాలేదు సార్. జస్ట్ యాక్సిడెంటల్‌గా నేను ఈ ఫీల్డ్‌లోకొచ్చాను. నేను మా నేటివ్ ప్లేస్ నుంచి వైజాగ్ వచ్చిన తర్వాత వెన్ నేను ఒక జాబ్ ఆపర్చునిటీ కోసం చూసేటప్పుడు నాకు వచ్చింది ఎలక్ట్రానిక్ డివిజన్‌లోనే నాకు ఒక అవకాశం వచ్చింది. నేను స్టార్ట్ చేసింది ఒక లో లెవెల్ నుంచే నేను స్టార్ట్ చేశాను. ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో నేను వర్క్ చేశాను. ఓకే. వర్క్ చేస్తుండగా అలాగేంటంటే నాకు తక్కువ ఏజ్‌లోనే 18 ఇయర్స్ ఏజ్‌లోనే నేను వర్కింగ్ స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఎక్కువండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మనం చేయాలంటే మనం బతకాలి, మనం ఒక దీనికి వెళ్ళాలి అని అనుకుంటే ఏంటి అనేది ఒక ఇంట్రెస్ట్ నాకు ఎక్కువ అవ్వడం వల్ల ఎవరు ఏం చేసినా సరే నేను అబ్జర్వ్ చేసేవాడిని. అబ్జర్వ్ చేయడం వల్ల నేను జాయిన్ అయింది ఒక సింపుల్‌గా చెప్పాలంటే నేనొక బాయ్‌గా జాయిన్ అయినా, నేను సేల్స్ పీపుల్ సేల్స్‌మెన్స్ ఏదైతే కస్టమర్‌కి వాళ్ళు చెప్పే విధానం అది కూడా నేను చూసి, ఖాళీ టైంలో నేను కస్టమర్‌ని అటెండ్ అయ్యేవాడిని. ఓకే. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఆ విధానాన్ని ఎవరైతే తాలూకా ప్రొప్రైటర్ ఉన్నారో ఆయన అబ్జర్వ్ చేసి, సరే ఓకే. ఇతని కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి కదా! మనం ఇందులో సేల్స్‌లో పెడదాం సరే సేల్స్‌లో పెట్టారు. సేల్స్‌లో పెట్టిన తర్వాత ఆ జర్నీ అలాగా రన్నింగ్ అయింది. ఎప్పుడు సార్ ఇది? ఇది నియర్ అబౌట్ 1991 సార్. ఎక్కడ సార్? నేను విశాఖపట్నంలో టీఎస్ఆర్ కాంప్లెక్స్‌లోనే వర్క్ చేశాను నేను. ఓకే. యాక్చువల్లీ వాళ్ళేంటంటే దే ఆర్ ద ఆథరైజ్డ్ డీలర్స్ ఫర్ బీపీఎల్ అనమాట. 91లో బీపీఎల్ డీలర్స్ దగ్గర ఓకే. నేను స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి ఇదే ఫీల్డ్ ఇదే ఫీల్డ్ కొనసాగిస్తున్నారు కంటిన్యూ. మీకు. యాహ్! డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు తీసుకున్నారు సార్ మీరు? నేను డిస్ట్రిబ్యూషన్ అంటే సార్ అదే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే వర్క్ చేశానో ఈ వర్క్ చేసిన తర్వాత 12 ఇయర్స్ నియర్ అబౌట్ 12 ఇయర్స్ వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత కంపెనీ బీపీఎల్ కంపెనీ అంటే అనేది 12 ఇయర్స్ యాస్ ఏ సేల్స్ ప్రమోటర్‌గా. నో నాట్ లైక్ దట్. నేను ఒక సేల్స్ ప్రమోటర్‌గా చేసింది ఒక 1 ఇయరేనండి. 1 ఇయర్ చేసిన తర్వాత వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాళ్ళు స్టార్ట్ చేశారు. నేను ఎక్కడైతే వర్క్ చేస్తానో ఓకే. వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, నన్ను చూసి ఇప్పుడు ఈ ఒక 2, 3 మంత్స్‌లో నా తాలూకా స్కిల్స్ చూసి మా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌లో డీలర్‌తో ఆపరేట్ చేయడానికి నన్ను వాళ్ళు అడిగారు. "నీకు ఇంట్రెస్ట్ ఉందా? నువ్వు డీలర్‌తో కమ్యూనికేట్ చేయగలవా? చేస్తావా?" అంటే సార్ నేను చేస్తాను సార్. ఓకే. ఎప్పుడైతే ఆ విధంగా నేను స్టార్ట్ చేశానో వాళ్ళు నన్నేంటంటే వాళ్ళు తీసుకున్న ప్రొడక్ట్‌కి నన్ను సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా అపాయింట్ చేశారు. ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా అపాయింట్ చేసిన తర్వాత నేను నియర్ అబౌట్ 10, 10 ఇయర్స్ నేను ఎగ్జిక్యూటివ్‌గానే చేశాను. ఫ్రంట్ లైన్ సేల్స్ ఆఫీసర్‌గా చేశాను. అదే చేసేటప్పుడు డిస్ట్రిబ్యూటర్‌తో కలిపి కోఆర్డినేట్ చేస్తూ నంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం గాని, మీటింగ్స్ పెట్టడం గాని, డీలర్స్ మీట్ పెట్టడం గాని, వీటన్నిటిలో కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండి యంగ్ చాప్ మ్యారేజ్ కాలేదు. టైం హ్మ్. ఉంది. హ్మ్. ఆ టైం అంతా కూడా నేను దీనికోసమే స్పెండ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఈ కంపెనీ ఎప్పుడైతే ఆగిందో ఏ న కంపెనీ సార్? బీపీఎల్లా? బీపీఎల్ కంపెనీ. ఓకే. ఎప్పుడైతే మార్కెట్‌లో రావడం ఆగిందో, సరే మనం ఇంకెందుకు మనం ఈరోజు ఇక్కడ చేసినట్టు యాక్చువల్‌గా నేను ఇందులో మీకో విషయం చెప్పాలి. ఈ బీపీఎల్ కంపెనీలో చేసేటప్పుడు కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడి ఒక ఫారెన్ ట్రిప్ కండక్ట్ చేద్దాం అన్నారు. ఓకే. ఇది నియర్ అబౌట్ 98లో అండి. 98లో ఫారెన్ ట్రిప్ చేద్దాం అని అనేటప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ డీలర్‌ని తీసుకొని వెళ్ళటం అనేది ఎలక్ట్రానిక్ ఫీల్డ్‌లో అసలు లేదు ఇప్పటికొచ్చి. అప్పటి వరకు లేదా సార్? లేదు. ఫస్ట్ టైమా సార్ అది? అప్పటికి వీడియోకాన్ అనే కంపెనీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్‌ని, డీలర్స్‌ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళేవారు. ఓకే. అప్పుడు ఈ కంపెనీ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్‌తో కోఆర్డినేట్ చేస్తూ మనం ఒక స్కీమ్ పెట్టి మన డీలర్స్ ఎందుకు ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళకూడదన్న కాన్సెప్ట్‌లో వచ్చేటప్పుడు ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. నచ్చి నేను కూడా విన్నాను. మీటింగ్‌లో నేను పార్టిసిపేట్ చేసి నేను విన్నాను. పార్టిసిపేట్ చేయలేదు గానీ మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా నేను విన్నాను. చేసిన తర్వాత యాక్చువల్లీ మై బాస్ ఈస్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్ దట్. మనం చేయలేమన్న ఓకే. విధంగా ఓకే. ఉన్న ఓకే. తర్వాత సరే. ఓకే. వాళ్ళెళ్ళిన తర్వాత విత్ దర్ పర్మిషన్ వాళ్ళ పర్మిషన్‌తో నేను చెప్పాను. సరే మనం ఎందుకు చేయలేము? ఈ విధంగా ఉన్నారు కదా! మనం ఈ విధంగా ప్లాన్ చేయొచ్చు కదా! ఓకే. అని నేను చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను కాన్ఫిడెంటా అన్నారు. యాహ్! కాన్ఫిడెంట్ అన్నాను. ఓకే. విత్ ద సపోర్ట్ ఆఫ్ ద పీపుల్ అప్పుడు స్టే చేసాము. మేము సక్సెస్‌ఫుల్‌గా చేసాము. 19లో వి ఆర్ ద ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ టు టేక్ ఆల్ ద డీలర్స్ టు ద ఫారెన్ ట్రిప్. లైక్ ఫస్ట్ ఫారెన్ ట్రిప్ ఈ ఫీల్డ్‌లో కండక్ట్ చేసింది మీరేనా సార్ అయితే? యెస్. 100%. అలా ఉన్న మీరు డిస్ట్రిబ్యూటర్‌గా ఎప్పుడొచ్చారు సార్? నేను అదే చెప్పాను కదండీ! ఇదయిన తర్వాత 2004 అండి. ఈ కంపెనీ ఎప్పుడైతే ఆగిందో అగైన్ నాకు మళ్ళీ జాబ్ చూసుకోవాల్సిన పరిస్థితొచ్చింది.
బట్ అది నాకు మీకు చెప్పాను ఒక స్టార్టింగ్‌లోనే ఒక పాయింట్ చెప్పాను. అట్ ది ఏజ్ ఆఫ్ 18 అని చెప్పాను నేను. ఆ 18లో నేను వచ్చేటప్పుడు నాకు పెద్దగా క్వాలిఫికేషన్ లేకపోవటం వల్ల ఓకే. నేను కంపెనీలో నాకు ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. రమ్మని చెప్పేసి లైక్ అప్పుడుండే కంపెనీలంతా బీపీఎల్‌తో ప్యారలల్‌గా ఉండే కంపెనీలో నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి. బట్ నాకు ఆ క్వాలిఫికేషన్ లేకపోవటం వల్ల నేను కంపెనీకైతే అప్రోచ్ అవ్వలేదు. మీ వైజాగ్‌లో చేశారంటాక మీ ప్రాపర్ వైజాగా సార్? కాదండి. నాది సొంత ఊరు ఇక్కడి నుంచి 40 కిలోమీటర్స్ భోగాపురం అండి. విజయనగరం డిస్ట్రిక్ట్ నాది. ఓకే. భోగాపురం. నేను భోగాపురంలోనే చదువుకున్నాను 10థ్ క్లాస్ వరకు. దాని తర్వాత నేను ఇక్కడికొచ్చేసాను. రోజు అప్ అండ్ డౌన్ చేసేవారా సార్ అప్పుడు? లేదండి. ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ మా సిస్టర్ అక్క, బావగారు ఉన్నారు. ఓకే. వాళ్ళు కూడా అక్కడి నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళే. ఓకే. సో, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి సరే ఇక్కడ అవకాశాలు లేవు కదా! ఇక్కడికొచ్చి నువ్వెందుకు చూసుకోకూడదనే విధంగా చెప్పారు. చెప్తే వచ్చి వాళ్ళ సపోర్ట్‌తో నేను లైఫ్ స్టార్ట్ చేశాను. ఓకే. అక్క, బావ సపోర్ట్‌తో అక్క, వచ్చారైతే బావ వైజాగ్‌కి. యెస్. యెస్. అప్పటి నుంచి వచ్చి మీరు ఓన్‌గా ఎప్పుడు తీసుకున్నారు సార్? ఆ! మీరెప్పుడు నేను ఓన్‌గా స్టార్ట్ చేసింది 2004లో బిజినెస్ స్టార్ట్ చేశానండి. 2004లో బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేశానంటే, నేను మెంటార్‌గా స్టార్ట్ చేశాను. ఒక డిస్ట్రిబ్యూటర్‌కి ఉన్న ప్రొడక్ట్‌ని నేను మార్కెట్‌లో ప్రమోట్ చేస్తూ నేను చూసేవాడిని. ఆ విధంగా మంచి బిజినెసే జరిగిందండి అప్పుడు. ఆఫ్టర్ దట్ అంటే అప్పుడే కంపెనీలు చేసేవారా సార్? అప్పుడు లైక్ జాన్ బేరల్, రికార్డో, ఎఫ్&డి ఓకే. ఆ కంపెనీస్‌కి నేను మెంటర్‌గా చేసేవాడిని. ఓకే. మార్కెట్‌లోకెళ్ళి డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడడం. ఒక వైజాగేనా సార్? లేకపోతే ఇంకా చుట్టుపక్కల మొత్తం స్టేట్ అంతా చేసేవారా సార్? లేదండి. అప్పుడు 5 జిల్లాలు చేసేవాడినండి. ఈస్టు, వెస్టు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం మొత్తం 5 జిల్లాలో కూడా చూసేవాడినండి. అది అయిన తర్వాత నా ఓన్‌గా నేను స్టార్ట్ చేసింది 2010లో నేను ఒక సొంత కంపెనీ నేను స్టార్ట్ చేశాను. మీరు ఓన్‌గా నేను డిస్ట్రిబ్యూటర్ ఫార్మ్ ఓన్‌గా స్టార్ట్ చేశారు. యెస్. నేను 10లో. 2010లో. ఆ! మీరు తీసుకున్న తర్వాత ఫస్ట్ మీ ప్రొడక్ట్ ఎవరికి డెలివరీ చేశారో అసలు అదేమైనా గుర్తుందా సార్? ఫస్ట్ ప్రొడక్టు మీ మీరు డిస్ట్రిబ్యూషన్ మీరు ఓన్‌గా అంతకు ముందంతా మీరు ఎవరి దగ్గర చేశారు. మీరే మొత్తం ఫ్రంట్ లైన్‌లో ఉండి చూసుకున్నారు గానీ, మీ ఫార్మ్ నుంచి ఫస్ట్ ప్రొడక్ట్ ఎవరికి డెలివరీ ఎళ్ళింది ఏమైనా ఐడియా ఉందా? గుర్తుందా ఉందండి. ఏమన్నా? ఉందండి. అంటే ఇందులో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలండి. సీ ఆహ్, యాస్ యూజువల్ మీకు తెలుసు కదా! సెంటిమెంట్స్ మనకుంటాయి. నాకు ఇక్కడ నర్సీపట్నంలో ఒక డీలర్ ఉన్నారండి. వినాయక హోమ్ నీడ్స్ అని చెప్పేసి. ఆయన ఒక డీలర్ ఉన్నారు. బై నేమ్ వినాయకుడు కాబట్టి ఫస్ట్ మేము ఆయనతో రిలేషన్‌షిప్ బట్టి నేను ఆయన్ని అడిగా. సార్ ఇలా మేము స్టార్ట్ చేస్తున్నాము. మీతో స్టార్ట్ చేస్తామండి. యాక్చువల్‌గా సెంటిమెంట్‌గా అని చెప్పేసి ఆయనతో అడిగి ఆయనతో స్టార్ట్ చేసి ఫస్ట్ బిల్లింగ్ ఆయనకే చేసాము. అలాగే రెండో బిల్డింగు లక్ష్మీ గణేష్ హోమ్ నీడ్స్ అని చెప్పేసి అదే నర్సీపట్నంలో ఓకే. ఆయనకి చేసాము. థర్డ్ బిల్డింగ్ వెంకట గౌరి వాచ్ హౌస్ అని రాజాంలో ఒక ఆయన ఉన్నారు. ఆయనకి చేసాము. ఓకే. ఫ్రమ్ దట్ డే ఆన్‌వర్డ్స్ ఈ రోజు వరకు కూడా ఎవ్రీ మంత్ ఫస్ట్ 3 బిల్స్ వాళ్ళకే ఉంటాయండి. కానీ మేము ఒకటి అడిగితే ముగ్గురు చెప్తున్నారు. మీరు అసలు బానే గుర్తుపెట్టుకున్నారు సార్ అప్పటిది కూడా ఇప్పటి వరకు కూడా. సార్ ఎందుకంటే సార్ లైఫ్‌లో ఏ రోజు కూడా బిల్ టు బిల్ చెప్తున్నారు. యెస్. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. సార్ డెఫినెట్‌గా. ఎందుకంటే సార్ లైఫ్‌లో మనకి సపోర్ట్ చేసిన వాళ్ళని, మనకి సపోర్ట్ వచ్చిందాన్ని మనం ఏ రోజు కూడా మర్చిపోకూడదు. నాకొక పాలిసీ అండి. ఎందుకంటే ఆ రోజు నన్ను పిలిచి ఇక్కడ నాకు షెల్టర్ ఇచ్చిన మా అక్క, బావ నా పేరెంట్స్‌తో సమానం. మా బావగారితో పాటు వాళ్ళ తమ్ముడు కూడా నాతోటే ఉండేవాడు. వాళ్ళందరూ కూడా నాకు షెల్టర్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ డీలర్స్. యాక్చువల్‌గా ఈరోజు నా మార్కెట్‌లో నా ఇన్వెస్ట్‌మెంట్ నా తాలూకా నమ్మకం, నా తాలూకా బిడ్డలే. అంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా మీ బాస్‌కి మీరే సలహా ఇచ్చారంటున్నారు. సేల్స్ అంటేనే చాలా ప్రెషర్‌తో కూడుకుందంటారు. అట్లాంటిది మీరు 18 ఇయర్స్ చిన్న ఏజ్‌లోనే రావటం, మీ బాస్‌కి మీ సలహా ఇవ్వడం, ఫస్ట్ టైము ఒక టూర్ కండక్ట్ చేయటం. అసలు మీ టెక్నిక్ ఏంటి సార్? అసలు డీలర్‌ని అట్రాక్ట్ చేసుకోవడం గాని, లేకపోతే మీ బాస్‌కే మీ సలహా ఇచ్చారు అంటే, మీ దగ్గర ఏదో ఒక రహస్యం ఉండుంటుంది. డీలర్‌ని అట్రాక్ట్ చేయడం. ఏంటి మీ రహస్యం ఏంటి సార్? యెస్ సార్. ఇక్కడేంటంటే చిన్న కరెక్షన్ ఏంటంటే, సలహా అనేది ఇవ్వలేదండి నేను. వాళ్ళేదైతే చెప్పారో, ఒక కంపెనీ వాళ్ళు ఏదైతే కమ్యూనికేట్ చేశారో, దానికి నేను కనెక్ట్ అయ్యాను. నేను కన్విన్స్ అయ్యాను. బట్ యాస్ ఎ బాస్‌గా ఒక బిజినెస్ చేసేటప్పుడు ఇప్పుడు నేను బిజినెస్ చేస్తాను కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో బాసు మాట్లాడితే, నేను ఆయనకి చెప్పాను. "సార్ ఈ విధంగా అన్నారు కదా! మనం ఎందుకు చేయకూడదు?" అంటే ఆయన నన్ను అడిగింది ఛాలెంజింగ్‌గా అడిగారు. "సరే నువ్వు చేయగలవా? నువ్వు చేస్తావా?" అన్నారు. నేను చేస్తానండి అని అన్నాను. ఆయనకి నేను చేయగలను కాన్ఫిడెన్స్ ఇచ్చాను తప్పించి ఆయనకి నేను సలహా ఇవ్వలేదు. ఎందుకంటే హి ఈస్ మై గాడ్ ఫాదర్. నేనేంటంటే నేను చేయగలను సార్ అని అనిస్తే అప్పుడు ఆయన స్పాట్‌లో ఏం చెప్పారంటే, "సరే ఓకే. నువ్వేదైతే కమిట్మెంట్ ఇచ్చావో అది నువ్వు చేసినట్టయితే వాళ్ళందరితో పాటు నిన్ను కూడా నేను ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తానని" అన్నారు. నేను కమిట్మెంట్ ఫుల్‌ఫిల్ చేశాను. ఆయన కమిట్మెంట్ ఆయన ఫుల్‌ఫిల్ చేశాడు. ఫస్ట్ టైమ్ నేను 99లో ఫ్లైట్ చూడడం ఫస్ట్ టైమ్. అదే ఎక్కడం ఫస్ట్ టైమ్. అదే ఫారెన్ ట్రిప్ వెళ్ళడం కూడా ఫస్ట్ టైమ్. నేను అదృష్టవంతులు. ఎక్కడనే నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళాను సార్. ఆ! ఆ ఒకేసారి మీరు విధంగా మొత్తం యాహ్! కొట్టారు. మీరు ఓన్‌గా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న సంవత్సరం ఏంటి సార్?
2010 ఏ కంపెనీతో స్టార్ట్ నేను చేశారు? ఇంటెక్స్ కంపెనీతో స్టార్ట్ చేశానండి. ఓకే. థింక్ ఇది ఇప్పటికి 15 సంవత్సరాలయింది. దట్ ఈస్ మై మదర్ ప్రొడక్ట్. ఈ రోజుకి కూడా ఆ కంపెనీతో నేను అదే కంటిన్యూగా రిలేషన్‌గా చేస్తున్నాను. బై గాడ్స్ గ్రేస్ కంపెనీ కూడా అదే నాకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. 15 సంవత్సరాల్లో నేను ఇంకో ఈ విషయంలో చెప్పాలి. ఎప్పుడైతే ఇప్పుడు 99లో నేను కంటిన్యూ చేశానో, అదే ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడు మీరు ఒకటి అడిగారు. ఇంత ప్రెషర్‌లో మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఎలా అట్రాక్ట్ చేస్తారంటే సార్, సీ మనం మార్కెట్‌లోకి వెళ్ళేటప్పుడు ఇన్నోవేటివ్‌గా వెళ్ళాలి. ఇన్నోవేటివ్‌గా ఇప్పుడు నేను కన్స్యూమర్‌గా, కస్టమర్‌గా ఆలోచించినట్టయితే ఒక ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు అయితే మనకు అందుబాటులో ఉండాలి. లేదు అంటే ఇన్నోవేటివ్‌గా ఉండాలి. అయితే అందుబాటులో ఉండి ఇన్నోవేటివ్‌గా 2 ఉన్నాయనుకోండి ఇంకా మోర్ సక్సెస్‌ఫుల్ అవుతాను. ఇప్పుడు నేను చేస్తున్న ఇంటెక్స్ బ్రాండ్ ఏదైతే ఉందో సార్ 2010లో బిజినెస్ చేసేటప్పుడు ఐ స్టార్టెడ్ విత్ 1,00,000 రూపీస్ టర్నోవర్ అండి. 90,000 రూపీస్. యాక్చువల్‌గా నా దగ్గర అప్పుడు ఫండ్ లేకపోవడం వల్ల నేను కంపెనీతో మాట్లాడేటప్పుడు టోటల్ 9 ఈస్ మై లక్కీ ఫిగర్. నేను 90,000తో స్టార్ట్ చేస్తానని చెప్పాను. వాళ్ళు కూడా దానికి ఓకే అన్నారు. ఆఫ్టర్ దట్ నేను ఫైనాన్షియల్ సపోర్ట్ కొంచెం చూసుకొని ఎలాగో ఏదో విధంగా మనం నిలబడాలి అని చెప్పేసి నేను చేసిన తర్వాత మీకు చెప్పిన ఇదే నెట్వర్క్ నా డీలర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నా డీలర్ పార్ట్నర్స్ వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయటం వల్ల ఆ రోజు స్టార్ట్ చేసిన ఒక 90,000 రూపాయలతో నేను స్టార్ట్ చేసిన పని ఈరోజు నా ఇయర్లీ టర్న్ ఓవర్ 25 క్రోర్స్ అండి. ఎంత సార్? 25 క్రోర్స్ అండి ఇయర్లీ టర్న్ ఓవర్. 25 క్రోర్స్. ఎస్ 25 కోట్లు ఇప్పుడు. ఇప్పుడు ప్రెజెంట్ ఏ బ్రాండ్‌లు చేస్తున్నారు సార్ మీరు? నేను ఇప్పుడు ఫస్ట్ అండి ఇంటెక్స్ చేస్తున్నానండి యాజ్ ఎ మదర్ బ్రాండ్. దాంతో పాటు హైర్ బ్రాండ్ చేస్తానండి. లైక్ మీకు పేరు వినే ఉంటారు. హైర్ అనేది దే ఆర్ ద లీడర్స్ ఫర్ ద అప్లయన్సెస్ దే ఆర్ ద గ్లోబల్ నంబర్ 1 ప్రొడక్ట్ అండి. ఆ ప్రొడక్ట్ నెక్స్ట్ దాంతో పాటు ఒక జీబ్రానిక్స్ అనే ఒక కంపెనీ కూడా సౌండ్ బార్స్ అంటే ఓన్లీ కన్స్యూమర్ డ్యూరబుల్స్‌లో నేను చేస్తాను. ఓన్లీ వైజాగా సార్? లేదండి 3 జిల్లాలు చేస్తానండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. మొత్తం ఈ 3 జిల్లాలకు యాహ్! సంబంధించి హైయర్ ప్రొడక్ట్ అంతా కూడా కంప్లీట్‌గా మీదే చేస్తాను. తెలుసు. హైర్ ప్రొడక్ట్ ఇప్పుడు చెప్పిన కంపెనీలన్నీ కూడా నేను చేస్తాను. అంటే అన్ని రిటైల్స్‌కి వెళ్తుందా సార్? మీకు చైన్ స్టోర్స్‌కి కూడా మీ దగ్గర నుంచి వెళ్తుందా? లేదండి. చైన్ స్టోర్స్ కాదు. ఓన్లీ రిటైల్ అవుట్‌లెట్స్ అండి. రిటైల్ అవుట్‌లెట్స్ అంటే మీకు ప్రతి ఊర్లో ఒక టీవీ షాప్స్ ఉంటాయి కదా! ఆ టీవీ షాప్స్ అన్నిటికి కూడా మేము సప్లై చేస్తుంటాం. ఈ 3 జిల్లాల్లో ఏ షాప్‌లోకెళ్ళినా మా ప్రొడక్ట్ గాని, మా కంపెనీస్ గాని అక్కడ ఉంటాయి. మా రిప్రజెంటేషన్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్‌గా కస్టమర్ మీ దగ్గరికొస్తే ఏమైనా కస్టమర్‌కి ఏమన్నా బె బెటర్ ప్రైస్ ఏమైనా ఇస్తారా సార్? అంటే మీరే డిస్ట్రిబ్యూటర్ కదా! సో, డిస్ట్రిబ్యూటర్‌గా మేము ఏంటంటే, మేము ఆ విధంగా చేయకూడదు. మేము చెయ్యం కూడానండి. ఎందుకంటే మేము డిపెండ్ అయింది నా డీలర్ మీద. నా డీలర్ ఈస్ మై కస్టమర్. ఇప్పుడు కస్టమర్‌కి నేను ఆపరేట్ చేసినట్టయితే నేను మార్కెట్‌లోకి వెళ్ళేటప్పుడు రేపొద్దున అంటే ఎవరికైనా తెలిసినట్టయితే ఎథికల్‌గా కాదు అండ్ అది కరెక్ట్ కూడా కాదు. అంటే ఏదో సాక్రిఫైస్ చేస్తున్నట్టు కాదు. బట్ నేను సెల్ఫిష్‌గా ఆ విధంగా ఆలోచిస్తూ నా మార్కెట్ బాగుంటే నేను బాగుంటానన్న విధంగా నేను ఆ విధంగా లేకుండా నేను డైరెక్ట్ డీలర్‌కే సప్లై చేస్తాను. మీరు మార్కెట్‌లోకొచ్చినప్పుడు ప్రొడక్ట్ వేరు. ఇప్పుడు మీరు డీల్ చేస్తున్న ప్రొడక్ట్ వేరు. పూర్తిగా చేంజ్ అయింది ఇప్పుడు. యెస్. ఈ మార్పుని మీరు ఎట్లా తీసుకొచ్చారు? మీ దగ్గర ఉన్న స్టాఫ్‌ని మీరు ఎట్లా ట్రైన్ చేస్తూ ఉంటారు సార్? యెస్ సార్. ఇప్పుడేంటంటే సార్ నేను మార్కెట్‌లో ఉండేటప్పుడు ప్రొడక్ట్ వేరు. బట్ కంపెనీ అదే. ఓకే. ఇంటెక్స్ కంపెనీ అనేది కంపెనీ. అప్పుడు కలర్ టీవీలొచ్చేవి. బ్లాక్ అండ్ వైట్‌లొచ్చేవి. సిఆర్‌టీలు. పోర్టబుల్స్ వచ్చేవి. అవును. వాళ్ళు ఆ తర్వాత మార్కెట్ ఏంటంటే దాని నుంచి ఎల్‌సీడీకొచ్చింది. ఎల్‌సీడీ నుంచి ఎల్‌ఈడీకొచ్చింది. కంపెనీ అప్‌గ్రేడ్ మార్కెట్ అప్‌డేట్ అవుతున్నప్పుడు కంపెనీ అప్‌డేట్ అవ్వాలి. యాస్ వెల్ యాస్ మనం కూడా అప్‌డేట్ అవ్వాలి. ఇప్పుడు సిఆర్‌టీ ఆ ఇన్వెస్ట్‌మెంట్ అంతా కూడా ఈ ప్రొడక్ట్ మీదకి. ఇప్పుడు కలర్ టీవీలు 14 ఇంచెస్ పోర్టబుల్స్ తర్వాత 21 ఇంచెస్ ఫ్లాట్ ఎఫ్ అండ్ ఎఫ్ఎస్టీ ఆ సెగ్మెంట్‌లో మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎల్‌ఈడీలు, ప్యానెల్‌లు, ఓఎల్‌ఈడీలు, మినీ ఎల్‌ఈడీలు, హ్మ్. ఆర్గానిక్ ఎల్‌ఈడీలు, క్యూఎల్‌ఈడీలు ఇప్పుడు ఆటోమేటిక్‌గా మేము ఇంట్లో అప్‌డేట్ కావాల్సిన అయిపోతాం. సమస్తం ఇదే దొరుకుతాయి. యాహ్! డెఫినెట్‌గా అండి. నా అండ్ దగ్గర ఉండే ప్రొడక్ట్స్ అండి స్టార్టింగ్ మీరు చూసుకుంటే సార్ మైక్రోవేవ్స్ దగ్గర నుంచి రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఎయిర్ కూలర్స్, ఎయిర్ కండిషనర్స్, ఎల్ఈడీస్‌లో ఆల్ రేంజ్ ఆఫ్ ఎల్ఈడీస్, మినీ ఎల్ఈడీ, క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ ఇది కాకుండా మీకు హౌస్ క్లీనింగ్ మిషన్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. ఆ ప్రొడక్ట్ అంతా అప్లయన్స్ ప్రొడక్ట్స్ అన్నీ మా దగ్గర ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్‌షిప్ వచ్చేసరికల్లా మార్కెట్‌లో ప్రొడక్ట్ అయితే ఎళ్ళిపోతుంది కానీ, డీలర్ దగ్గర నుంచి అమౌంట్ తెచ్చుకోవడం పెద్ద టాస్క్ అంటారు. ఇట్లాంటి ఏమైనా సందర్భాలు మీకు ఎదురయ్యాయా సార్? డెఫినెట్‌గా ఉంటదండి. ఇప్పుడు మార్కెట్‌లో ఆ టాస్క్ అనేది డెఫినెట్‌గా ఉంటదండి. బిజినెస్ అంటేనే ఇప్పుడు మార్కెట్‌లో ఇప్పుడు నాకనే కాదండి. ఆ కంపెనీ ఉన్న ఏఎస్ఎం దగ్గర నుంచి ఆర్ఎస్ఓ వరకు కూడా వాళ్ళకి కూడా ప్రెషర్స్ ఉంటాయి. టార్గెట్స్ ఉంటాయి. అచీవ్‌మెంట్స్ ఉంటాయి. అచీవ్‌మెంట్స్ అవి చేసేటప్పుడు డెఫినెట్‌గా ఆ ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. బట్ దాన్ని మనం కన్వర్ట్ చేసుకునే విధానం బట్టి ఉంటుందండి. అంటే డీలర్‌కి మనం ఇచ్చే ప్రైసింగ్ కానీ, లేకపోతే ఆ ఇబ్బంది ఉండేటప్పుడు వి హావ్ టు ఆపరేట్ సమ్ స్పెషల్ స్కీమ్స్ లైక్ ఇప్పుడు ప్రొడక్ట్ మీద ఇచ్చే డిస్కౌంట్స్ కన్నా పేమెంట్ మీద ఇచ్చే డిస్కౌంట్స్ వాళ్ళకి సంథింగ్ ఇన్నోవేటివ్‌గా చేస్తే
ఇబ్బందే ఉంది. అలా అని జెప్పేసి అదే ఇబ్బందయితే మనం బేర్ చేయలేని ఇబ్బందో లేకపోతే ఆ విధంగా అయితే ఇన్ని సంవత్సరాలు మీ ఈ మార్కెట్‌లో సస్టైన్ అయితే అవ్వలేం. డీలర్స్ కూడా వాళ్ళు బ్లాక్ అయితేనే మాకు ఇబ్బంది అవుతది తప్పించి రొటేషన్ అవుతున్న వరకు కూడా ఓకే పర్వాలేదండి. ఎందుకంటే మాతో పాటు వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌తో డెఫినిట్‌గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి గాబట్టి. ఆన్‌లైన్ ఎఫెక్ట్ ఎంతుంది సార్ అసలు? ఆన్‌లైన్ ఎఫెక్ట్ అయితే మా ప్రొడక్ట్ వరకు సార్ అది ఓపెన్‌గా చెప్పాలంటే మాది టచ్ అండ్ సీ ప్రొడక్ట్ అండి. వచ్చి చూసి ఫీల్ అయితే గాని కస్టమర్ సాటిస్ఫై అవ్వడు. ఓకే. మీకు లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా చూసారు అంటే, మీకు ఫోటోగ్రఫీ ఎట్లా ఉంటుంది, మీరు చూడబోసరికి ప్రొడక్ట్ ఎలా ఉంటుంది. మీకు క్లాత్సే తీసుకోండి. ఓకే. క్లాత్ చూసేటప్పుడు మీరు చూసుకుంటే ఎలా ఉంటది, వచ్చేటప్పటికి క్లాత్ డిఫరెంట్‌గా ఉంటుంది. మాది టచ్ అండ్ సీ ప్రొడక్ట్ వరకు అంటే మాకు ఆన్‌లైన్ ప్రాబ్లమ్ లేదని చెప్పను. కస్టమర్ పూర్తిగా మా దగ్గరికి వస్తాడని నేను చెప్పను. ఈ ప్రైసింగ్ విషయంలో చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు సమ్ అకేషనల్‌గా ప్రైసింగ్ అయితే అనౌన్స్ చేయటం, ఈ విధంగా చెప్పడం అది ఆటోమేటిక్‌గా మాకు ఇబ్బందయితే ఉంది. బట్ మా కంపెనీ సపోర్ట్స్‌తో మేము నిలబడుతున్నాం. ఆటోమేటిక్‌గా మరి కొన్ని కంపెనీస్ ఏంటంటే ప్రొడక్ట్ డివైడ్ చేస్తున్నాయి. కేటగరీస్ డివైడ్ చేస్తున్నాయి. ఆన్‌లైన్ ఫుడ్, ఆఫ్‌లైన్ ఫుడ్ ఇయన్నీ డివైడ్ చేస్తున్నాయి. అందుకే ఇలా కానీ ఆన్‌లైన్‌కి, ఆఫ్‌లైన్‌కి చూసుకుంటే రెగ్యులర్‌గా ఎప్పటినుంచో ఉన్న స్టోర్స్‌లో కాస్ట్ ఎక్కువుంటుంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో చాలా కాస్ట్ అంత వేరియేషన్ ఎందుకొస్తది సార్ అసలు? అది రాదండి. అదే చెప్తాను కదా! మీకు అదే చెప్తాను. ఇప్పుడేంటి మీకు వారంటీ దగ్గర నుంచి అన్ని తేడా వస్తాయి సార్. ఇప్పుడు మీకు సపోజ్ ఒక ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్‌తో చూసుకుంటే మీరు ఓన్లీ ప్రైసింగే చూస్తారు. ప్రైసింగ్‌తో పాటు వారంటీ కండిషన్స్ మీరు చూడరు. ఓకే. వారంటీ వారంటీ ఆన్‌లైన్‌లో కొన్నదానికి వారంటీ ఉండదా సార్? ఉంటది. వారంటీ ఉంటదండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక ఏసీ ఉంది. నేను అమ్ముతున్న బ్రాండ్‌లో ఒక ఏసీ ఉంది. మీరు నా దగ్గర కొంటే 5 ఇయర్స్ ఫుల్ వారంటీ. అంటే కంప్రహెన్సివ్ వారంటీ. లైక్ పీసీబీ గాని, రిమోట్ గాని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా 5 ఇయర్స్ వరకు కూడా ఈవెన్ గ్యాస్ చార్జింగ్ కూడా ఫ్రీగా మీకు కంపెనీ చేస్తది. మీరు అదే ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్ చూసారనుకోండి, యూ ఆర్ గెట్టింగ్ ఓన్లీ 1 ఇయర్ వారంటీ. ఓకే. మీకు ఆ విధంగా రాదు. ఇప్పుడు ఓకే. నా దగ్గర కొన్నారనుకోండి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు చైన్ స్టోర్స్‌కెళ్ళండి. మీరు చైన్ స్టోర్స్‌కెళ్తే కొన్ని ప్రొడక్ట్స్‌కి మీకు గ్యాస్ చార్జింగ్‌కి వాళ్ళు వారంటీ ఇవ్వరు. ఓకే. మీరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర డీలర్ కొని డీలర్ కస్టమర్‌కి అమ్మితే మీరు మీరు ఒక కస్టమర్ డీలర్ దగ్గరికెళ్తే యూ ఆర్ గెట్టింగ్ 5 ఇయర్స్ వారంటీ ఆన్ గాస్ చార్జింగ్ ఆల్సో. మీ 5 సంవత్సరాలు మీకు ఎప్పుడైనా గ్యాస్ చార్జింగ్ కూడా ప్రాబ్లమ్ వచ్చిందంటే 5 ఇయర్స్ ఫ్రీగా అవుతుంది. ఇవేంటంటే కొంతమంది డీలర్స్ ఫెయిల్ అవుతారు చెప్పడానికి. చెప్పినోళ్ళు సక్సెస్ అవుతారు. చెప్పినోళ్ళు కొంచెం ఆ ప్రాబ్లమ్స్ మా వరకు తెస్తారు. మేము అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఇంత హ్యూజ్ క్వాంటిటీలో మీరు బిజినెస్ చేస్తునేటప్పుడు రెగ్యులర్‌గా మీ ఐటెమ్స్ ఎళ్తూ ఉంటాయి. ఎళ్ళేటప్పుడు డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. ఆ డ్యామేజ్ తర్వాత రిపేర్‌లు కూడా జరుగుతుంటాయి. దీన్నెలా హ్యాండిల్ చేస్తారు సార్? యాక్చువల్‌గా దీనికి ఒక పాలిసీ అయితే ఉంటుందండి. కంపెనీ నుంచి మాకొచ్చేటప్పుడు ఒక పాలిసీ ఉంటుంది. ఇందులో ఛాలెంజెస్ అయితే వస్తాయి సార్. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం పంపించే ట్రాన్స్‌పోర్టర్స్ గాని, హ్యాండ్లింగ్‌లో డెఫినిట్‌గా డ్యామేజ్ అయ్యి వచ్చాయంటే, దానికంటూ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. మాకు కంపెనీ ఈ బిల్లింగ్ దగ్గర నుంచి ఒక సర్టెన్ పీరియడ్ ఇస్తుంది. ఒక లైక్ 10, 15, 20, 30 వాటెవర్ ఇట్ మే ఒక్కొక్క కంపెనీ బేసిక్‌గా కంపెనీ. ఆ పీరియడ్ లోపులో వితిన్ ద టైమ్ మేము కంపెనీకి మేము మీరు క్లయింట్ కంపెనీతో టై అప్ చేస్తారా సార్? హోల్‌సేలర్‌తోనా సార్? లేదు మీ కంపెనీ. డైరెక్ట్ ఫ్రమ్ ది డైరెక్ట్ డైరెక్ట్ ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చర్‌తో. కంపెనీస్. యాహ్! మ్యానుఫ్యాక్చర్. డిస్ట్రిబ్యూటర్స్ కాన్సెప్ట్ ఈస్ దట్ మేమేంటంటే డైరెక్ట్ కంపెనీ నుంచే మాకు బిల్లింగ్. కంపెనీ తర్వాత డిస్ట్రిబ్యూటరా సార్? యాహ్! కంపెనీ తర్వాత డిస్ట్రిబ్యూటర్ తర్వాత డీలర్, రిటైలర్, రిటైలర్‌కి హోల్‌సేలర్ అంటారు కదా సార్! ఎక్కడొస్తుందది? అంటే అంటే ప్రొడక్ట్ బట్టి ఉంటాయండి. ఇప్పుడు మీకు ఎఫ్ఎంసీసీ ప్రొడక్ట్‌లు హోల్‌సేలర్లు అంటారు. వాళ్ళేంటంటే సూపర్ స్టాకిస్ట్‌లు, హోల్‌సేలర్స్ అట్లా అంటారు. ఓకే. బట్ మన ఎలక్ట్రానిక్ డివిజన్ డ్రాపర్స్‌లోకి అట్లా కాదండి. డిస్ట్రిబ్యూటర్ ఇస్ ద మెయిన్ ఓకే. పార్ట్ అండ్ ఇప్పుడు ఇదే ప్రొడక్టు మీకు ఆన్‌లైన్‌లో కొన్న సేమ్ కంపెనీ, సేమ్ ప్రొడక్టు. ఆఫ్‌లైన్‌లో కొన్న సేమ్ కంపెనీ, సేమ్ మ్యానుఫ్యాక్చర్ అయితే ఆళ్ళే ఉంటారు కదా సార్! కంపెనీ అయితే డెఫినెట్‌గా. అదే ఉంటుంది కదా! డెఫినెట్‌గా కంపెనీలో అయితే ఉంటుంది. మార్పేమి ఉండదు కదా! ఉండదు. ఉండదు. మరెందుకు సార్ వారంటీ చేంజెస్ ఎందుకొస్తున్నాయి? అదే సార్. ఎందుకంటే సార్ మీకు ఆఫ్‌లైను, ఆన్‌లైన్‌తో చూసుకుంటే సార్ ఆన్‌లైన్‌లో మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారంటే అంటే ఒక ఆగస్ట్ 15కు ఫ్రీడమ్ సేల్ అనో, జనవరి 26కు తర్వాత ఒక అకేషనల్‌గా వాళ్ళేదో సమ్ డిస్కౌంట్స్, ఆఫర్స్ ఇస్తుంటారు. బట్ 365 డేసు బిజినెస్ జరిగేది ఆఫ్‌లైన్‌లోనే. కాబట్టి కంపెనీ కూడా కాన్సంట్రేట్ చేసేది ఆఫ్‌లైన్ మీదే కాన్సంట్రేట్ చేస్తది. అంటే ఆ బిజినెస్ వదులుకోకూడదని అటువైపు వెళ్తారు తప్పించి, బట్ కంపెనీ లైవ్‌గా ఉన్నది ప్రెజెంటేషన్ ఇప్పుడు మీకు ఆన్‌లైన్ ఎంతమందండి ఇప్పుడు మీరున్నారు సార్. మీరు సిటీలో ఉన్నారు. మీరు సిటీలో ఉండేటప్పుడు మీరు ఆన్‌లైన్ చూస్తారు. మీకు ఆ నాలెడ్జ్ ఉంది. నేను చూసేదంతా కూడా అర్బన్ ఏరియా. సారీ రూరల్ ఏరియా. ఈ పల్లెటూరుల్లో చూసుకుంటే సార్ వాళ్ళందరికీ కూడా అంత ఆలోచన ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ రోజుకి కూడా నేను 24 ఇంచెస్ ఎల్ఈడీలు అమ్ముతున్నాను సార్. నాన్ 24 స్మార్ట్. ఇంచెస్. యెస్ 24 ఇంచెస్ ఓకే. ఎల్ఈడీ. ఇప్పటికి మార్కెట్ ఉందా సార్ అది? ఉందండి. ఇప్పటికి నేను నిలబడి సిటీలో చూస్తే ఎళ్తాయా సార్? సిటీలో వెళ్ళదండి. ఓకే. రూరల్‌లో అటువంటి ఏరియాలో వాళ్ళు ఆన్‌లైన్‌లో కన్నా ఆఫ్‌లైన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ వాళ్ళకొక నమ్మకం, ఒక భరోసా ఉంటుంది. ఎక్కువ రూరల్‌లో ఎక్కువ 24 ఎళ్తాయండి. చిన్నవన్నీ కూడా అటే ఎళ్తారా సార్ వెళ్తాయి. ఎక్కువ? ఎందుకంటే చాలా మార్కెట్ ఉంది. సీఆర్‌టీ నుంచి అంతా కూడా డైవర్ట్ అయ్యి ఇప్పుడు ఎల్ఈడీకి రావాలి అంటే దేర్ ఇస్ ఎ సార్ హ్యూజ్ ఈ గ్యాప్. డిస్ట్రిబ్యూటర్‌షిప్ అంటే ఎలా ఉంటది సార్? వైజాగ్ మొత్తానికి మీరుంటారు. ఇప్పుడు ప్రెజెంట్ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం మీరంటున్నారు సార్. మీరొక్కలే ఉంటారా సార్? ఇంకా ఎవరైనా ఉంటారా లేదు సార్? నేనొక్కడే ఉంటాను. ఈ 3 జిల్లాలకి మీ 3 దగ్గర జిల్లాలకి నుంచే. నేనే ఉంటాను. డీలర్స్‌కి అందరికి కూడా.
కాకుండా కంపెనీ డైరెక్ట్ డీలర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళతో మాకు సంబంధం ఉండదు. బట్ అర్బన్ ఏరియా అంతా రూరల్ ఏరియా అంతా కూడా నేనే సప్లై చేస్తాను. మొత్తం ఏదైనా యాహ్! ఏ ప్రొడక్ట్ అయినా ఈ ఏ కంపెనీస్ మీరు డీల్ చేసే కంపెనీకి సంబంధించిన ఏదైనా సరే నేను మీ దగ్గర చేస్తాను. నుంచే నా వెళ్ళాలి. దగ్గర నుంచి. అంటే ఆబ్వియస్లీ మీ దగ్గరికి వస్తే మంచి ప్రైస్ రావాలి కానీ మీరెవరు? ఇవ్వకూడదండి. ఇవ్వకూడదు. అదేంటంటే ఒక అగ్రీమెంట్ అండి. కంపెనీతో మాకు అగ్రీమెంట్స్ ఉంటాయి. అండ్ ఎథికల్ కూడా. అంటే మీకు కాంపిటీషన్ కూడా లేనట్టయితే. అలా ఎందుకుంటదండి కాంపిటీషన్ మీరు ఎందుకు ఒక్కలే ఉండదు? కదా సార్ మీరు. అదే కదా! నేను నా ప్రొడక్ట్‌కి నా బ్రాండ్‌కి కాంపిటీషన్ లేకపోవచ్చు. ఐ హావ్ టు ఫైట్ విత్ అదర్ బ్రాండ్స్. మీ బ్రాండ్ వర్క్ అయితే నాకుండదు. మీకు ఉండదు. ఇప్పుడు నా బ్రాండ్‌కి నాకు లేదు సార్. ఓకే. ఇప్పుడు నేనెళ్ళాను మార్కెట్‌లోకెళ్ళాను. నేను చెప్తాను ప్రొడక్ట్ వాల్యూ చెప్తాను. సీ ఇన్ ద వేరే కంపెనీలో నాకన్నా పెద్ద కంపెనీ అవ్వచ్చు, చిన్న కంపెనీ అవ్వచ్చు ప్రైసింగ్‌తో కంపేర్ చేస్తాను. అప్పుడు నేను డీలర్‌కు, లేకపోతే కస్టమర్‌కు, లేకపోతే మీకు అక్కడ అక్కడ ట్రైన్ అయిన నా స్టాఫ్‌కు అందరికీ కూడా నేను చెప్తూ ఉండాలి. ఓకే. చెప్పామంటే అది కన్విన్సింగ్. సార్ ఇప్పుడు చాలా మంది మీరన్నట్టు ఆగస్ట్ 15థ్ గాని, జాన్ 26థ్ గాని, పండగలకు గాని మనం ఈనాడు అలాంటి పేపర్లు తిరిగేస్తే ఫస్ట్ పేజ్ అంతా కూడా ఈ షాప్ వాళ్ళకి సంబంధించినవి పెద్ద పెద్ద చైన్ స్టోర్‌కి సంబంధించి ఉంటాయి. అసలు అట్లా యాడ్స్ అవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటదా సార్? అవేర్‌నెస్ ఉంటుందండి. డెఫినిట్‌గా ఇప్పుడు మీరు గుడ్ క్వెషన్ మీరడిగింది. ఆగస్ట్ 15కి మీరు చూసుకుంటే 3 పేజీలొస్తాయండి. 3 పేజీలంటే ఫస్ట్ ఒకటి, 2, థర్డ్. బట్ ఆళ్ళందరికీ అంటే బట్ అవేర్‌నెస్ బ్రాండ్ తాలూకు అవేర్‌నెస్ ఉంటది. అండ్ అంటే ఇదంతా కూడా కంపెనీ సపోర్ట్ కూడా చేస్తదండి. బట్ అవేర్‌నెస్ అయితే ఉంటది. బట్ ఇప్పుడున్న సోషల్ నెట్‌వర్క్ వచ్చేసింది. ఆన్‌లైన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మేబీ ఇప్పుడు అది అంతా కూడా ఎవరు పెట్టుకోవాలి సార్? రిటైలర్ పెట్టుకోవాలా సార్? లేకపోతే కంపెనీ ఏమైనా సపోర్ట్ చేస్తుందా సార్? ఆ యాడ్‌కి డెఫినిట్‌గా కంపెనీ సంబంధించి కూడా? సపోర్ట్ చేస్తది. రిటైలర్స్‌కి కంపెనీ సపోర్ట్ లేకుండా ఏది కూడా జరగదు. ఓకే. మీరు అట్లా ఏమైనా మార్కెటింగ్ ఏమైనా యాడ్స్ చేస్తానండి. గాని మేము యాడ్స్ చేయమండి. నేనేం చేస్తానంటే సార్ మీకు ఫస్ట్ నేను చెప్పినట్టు నేను ఇంటెక్స్ కంపెనీతో నేను ఈ రోజుకి నేను నియర్ అబౌట్ ఎవ్రీ ఇయర్ ఒక ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తానండి నా డీలర్స్. ఫారెన్ ట్రిప్ యెస్. డీలర్‌కి. డీలర్‌ని అంటే మీతో కలిసి బిజినెస్ చేస్తున్న వాళ్ళు కదా! సమ్ ఏమైనా టార్గెట్స్ ఉంటాయా సార్ ఆళ్ళకి? అంటే ట్రిప్ డెఫినెట్‌గా అంటే రావాలనుకుంటే? ఎవ్రీ మంత్ వాళ్ళ బిజినెస్ రొటీన్‌గా అవుతుంది. మేమేం చేస్తామంటే ఒక సర్టెన్ పీరియడ్ ఓ 3, 4 మంత్స్ లాక్ చేసి వాళ్ళని బ్లాక్ చేసి ఈ టర్న్ ఓవర్ లేకపోతే ఈ క్వాంటిటీ మీరు చేసినట్టయితే మీకు ఈ విధంగా మీకు ఒక ట్రిప్ అనేది మీకు వస్తుంది. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు సపోజ్ ఓ 10 లాక్స్ టర్న్ ఓవర్ చేశారు. యూ విల్ గెట్ వన్ ట్రిప్ టు థాయిలాండ్ ఆర్ సింగపూర్, మలేషియా అలా అని చెప్పేసి నేను థాయిలాండ్ తీసుకెళ్ళాను, మలేషియా తీసుకెళ్ళాను, సింగపూర్ తీసుకెళ్ళాను, రష్యా తీసుకెళ్ళాను, దుబాయ్ తీసుకెళ్ళాను. చాలా మంది వచ్చారు. ఒక్కొక్కసారి ఎంతమందిని తీసుకెళ్తుంటారు ఇంచుమించుగా? మినిమమ్ 25 అండి. మాక్సిమం నేను 40 మీ పీపుల్ వరకు డీలర్ చేశాను. నెట్వర్క్ ఎంత సార్ అసలు? నేను చెప్పాను కదా! యాక్టివ్‌గా అయితే 75% ఉంటారు. ఓకే. 75 వరకు ఉంటారు. 25 వరకు అయితే మీరు 5, 6 దేశాలు ఆల్రెడీ తీసుకెళ్లారు చాలా మందిని. తీసుకెళ్ళాను. చాలా 5, మంది. 6 దేశాలు తీసుకెళ్ళాను. బట్ తీసుకెళ్ళింది లైక్ సింగపూర్ అనేది నియర్ అబౌట్ నేను 4-5 టైమ్స్ తీసుకెళ్ళాను. ఓకే. మలేషియా 2 టైమ్స్ తీసుకెళ్ళాను. థాయిలాండ్ ఒక 3-4 టైమ్స్ తీసుకెళ్ళాను. ఓకే. మాస్కో 2 టైమ్స్ తీసుకెళ్ళాను నేను. ఓకే. ఎందుకంటే డీలర్స్ అక్కడికెళ్ళొచ్చి ఆ కంట్రీ ఎళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు యాక్చువల్‌గా ఆ కంట్రీ ఇట్స్ ఎ ఫ్రెండ్లీ కంట్రీ టు ద ఇండియన్స్ అన్నమాట. దే విల్ ఓకే. గివ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ టు ద ఇండియన్స్. అది చూసి మళ్ళీ ఒక 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మేము పెట్టాము. అది తీసుకెళ్ళాము. డిస్ట్రిబ్యూటర్‌గా మీరు ప్లాన్ చేసుకోవాలా సార్? కంపెనీ సపోర్ట్ చేస్తదా? లేదు సార్. అదే నా ఇష్టం అండి. అది నేను ప్లాన్ చేసుకుంటాను. నేనే ప్లాన్ ప్యూర్‌గా అది డిస్ట్రిబ్యూటర్ నా రెస్పాన్స్ ఇండెక్స్ వరకు సార్ అంతా కూడా నేనే ప్లాన్ చేసుకుంటాను సార్. నా కంపెనీ ఆ విధంగా నాకు ఫ్రమ్ ది హెచ్1 నుంచి కూడా నాకు అదే సపోర్ట్ ఉంటది. నేను నేను బిజినెస్ కమిట్మెంట్ ఇస్తాను. నేను బిజినెస్ కమిట్మెంట్ తీసుకుంటాను. నేను ఇస్తాను. అది తీసుకొని 2 కలిపి అంటే ఫారెన్ ట్రిప్‌కి ఎవరైనా ఎళ్ళాలనుకుంటే కోటి గారితో బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక కంట్రీకి ఎళ్ళొచ్చు సంవత్సరం మొత్తంలో ఒకసారైనా. యాహ్! ఆ స్టాంప్ అయితే నాకైతే ఉందండి. అండ్ మీరు ఆ మార్కెట్‌లో మాకు ఆ గుడ్ విల్ కూడా ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది డీలర్స్ ఇందులో హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మేమేదైనా ట్రిప్ పెడితే జస్ట్ డోంట్ ఆస్క్ మీరు ఇంటిమేట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు మాకు. మేము ఓకే. చేస్తాం వస్తా అంటారు. అంటే మీరెప్పుడు పెడతారా అని ఎదురు చూస్తుంటారైతే. ఎవ్రీ ఇయర్ ఉంటదండి. అది పెట్టకపోతే మాత్రం అడుగుతారు సార్. ఓకే. ఎవ్రీ ఇయర్ ఏదో ట్రిప్ పెట్టాలి పెడతాను కూడా. వాస్తవంగా మీ పేరు కోటియేనా సార్? లేకపోతే కోటీశ్వరుడు అయిన తర్వాత కోటి అని పెట్టుకున్నారా? సార్ నేను మీకు అదే చెప్పాను సార్. నేను మీతో మీ పాడ్‌కాస్ట్‌లో కూర్చునేటప్పుడు నేను చాలా క్లియర్‌గా ఉన్నాను. నా పేరు రామకోటి అండి. నన్ను కోటి అని అంటారు. నేను కోటేశ్వరుడిని కాదండి. నేనంతా కూడా నా గుడ్ విల్ తోటే నేను ఆ గుడ్ విల్‌లో అయితే మాత్రం నేను చాలా కోటేశ్వరుడినండి. సార్ చాలా షాపుల్లో ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. హ్మ్. అసలు ఈఎంఐ ఆప్షన్ వల్ల సేల్స్ పెరిగే అవకాశం ఏమైనా ఉంటదా సార్? సార్ అదే చెప్తున్నాను కదా! ట్రెండ్ అది. ఈఎంఐ ఆప్షన్‌లో సేల్ పెరిగేదండి. ఒకప్పుడు చూసుకుంటే ఒక కంపెనీ ఉండేది పెద్ద కంపెనీ. ఈఎంఐ అంటే వాళ్ళే ఇచ్చేవారు. బజాజ్ లైక్ ఈఎంఐ అంటే ఇప్పుడు లైక్ టీవీఎస్ అని, చోళమండలం అని ఏ ఫైనాన్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడేంటంటే సార్ ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ కొంచెం చేంజ్ అవుతుంది. క్రెడిట్ కార్డ్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఓకే. మారింది. మారింది. ఇప్పుడేంటంటే ప్రతి కస్టమర్ కూడా ఆలోచించేది ఓ షోరూమ్‌కెళ్తే మనకు ఫైనాన్స్ వస్తది. ఈఎంఐలో తీసుకోవచ్చు అని ఆలోచించేవారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఉంటే మనకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తదని
తీసుకుంటున్నారు. క్రెడిట్ కార్డ్‌తో తీసుకుంటున్నారు. దాన్ని ఈఎంఐకి కన్వర్ట్ చేసుకుంటారు. అంటే నిజంగా అవసరం ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డ్ ఉందనుకుంటున్నారా సార్? లేకపోతే నిజంగా అవసరం ఉంటేనే వెళ్తారా? సార్ క్రెడిట్ కార్డ్ అనేది ఉంటే డెఫినిట్‌గా బెనిఫిట్స్ అయితే వీళ్ళకి ఉన్నాయండి. అదే బెటర్. నేను తీసుకున్నాను నేను చెప్పను. నేను ఇప్పటికైతే నా క్రెడిట్ కార్డ్ నా దగ్గర లేదు. నేను వాడను. దాన్ని ప్రాపర్‌గా వాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆఫర్స్ అట్లానే ఉంటాయి. మనం పెద్ద పెద్ద షాపులకెళ్ళేటప్పుడు అక్కడ ఒక్కొక్క బ్రాండ్‌కి ఒక్కొక్క డెమాన్‌స్ట్రేటర్ ఉంటారు సార్. చిన్న చిన్న షాపులకొచ్చేసరికల్లా ఒక పర్సన్ ఎవరో ఉంటారు. లేదంటే ఒక హెల్పర్ ఎవరో ఉంటారు. ఈ డెమాన్‌స్ట్రేటర్‌లన్న ఉన్నదాన్ని పెద్ద షాపుల్లోనే ఎందుకుంటారు సార్? అసలు వాళ్ళకి షోరూమ్ వాళ్ళు పే చేస్తారా సార్ సాలరీ? లేకపోతే కంపెనీ వాళ్ళు ఏమైనా ప్రమోట్ చేస్తారా సార్ వాళ్ళని? సార్, సార్ ఒకటేంటంటే సార్ ఎవ్రీథింగ్ ఈస్ బిజినెస్ సార్. ఈవెన్ కంపెనీ ఆల్సో డూయింగ్ బిజినెస్. సీ కంపెనీ ఈస్ నాట్ ఎ సోషల్ వర్క్ కంపెనీ. ఎవరైతే సపోర్ట్ చేయగలరో, సపోర్ట్ చేస్తారో టు ద డీలర్ ఆర్ టు ద డిస్ట్రిబ్యూటర్ ఆటోమేటిక్‌గా వాళ్ళ మ్యాన్ పవర్ అక్కడిస్తారు. చిన్న డీలర్ దగ్గర ఎందుకున్నారంటే అది ఆ టర్నోవర్ బట్టి కాలిక్యులేషన్ ఉంటది సార్ ఏదైనా సరే. పెద్ద డీలర్స్ వచ్చే కమిట్మెంట్స్ బట్టి వాళ్ళు దాన్ని బట్టి డెమాన్‌స్ట్రేటర్‌ని ఇవ్వటం, వాళ్ళ సేల్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం, ఒక కమిట్మెంట్ ప్రకారంగా ఉండడం ఇయన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆహ్, పెద్ద షాపుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే ఎక్కువ టర్నోవర్ చేయటం వల్ల వాళ్ళకి కంపెనీ కూడా ఆ రేంజ్‌లో సపోర్ట్ చేస్తుందంటారా? డెఫినెట్‌గా అంతే కదా సార్. అదే చెప్తాను కదా! ఎవ్రీథింగ్ ఈస్ బిజినెస్. వాళ్ళకి ఎప్పుడైతే వెన్ దే వాళ్ళకి ఎప్పుడైతే ఆ టర్నోవర్స్ వచ్చాయో ఆటోమేటిక్‌గా వీళ్ళు ఇస్తారు. ఇక మా పర్సన్ ఇస్తాము. వాళ్ళు మా ప్రొడక్ట్‌కి ఆయన కేర్ తీసుకుంటాడు. ఆయన పెంచుకుంటాడు. వీళ్ళు ఆయన మానిటర్ చేస్తారు. ఆటోమేటిక్‌గా ఏంటంటే సార్ రిటైలర్ ఈజీ అవుతుంది. ఆ ప్రొడక్ట్ తాలూకా సంబంధించి ఎవరైతే పర్సన్ ఉన్నారో హి ఈస్ టేకింగ్ కేర్ దట్ ఆయన గైడ్ చేసే కంపెనీ కూడా అదే. ఓకే. సార్ నేను ఒకటి విన్నాను. అసలు మీరు ఈ ఫీల్డ్‌లోకి రాకముందు ఎక్కడో కిరోసిన్ బంక్‌లోనో ఎక్కడో పనిచేశారు అని అన్నారు. ఏంటి సార్ అది? యెస్ అండి. యాక్చువల్‌గా నేను మా ఊర్లో ఉండేటప్పుడు సార్ మా ఫాదర్ నన్ను ఆహ్, 10థ్ క్లాస్ అవుతుండగే ఏం చేశారంటే కొంచెం కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నన్ను ఒక కిరోసిన్ బంక్‌లో జాయిన్ చేశారు. ఆయన కూడా నాన్నగారికి పరిచయమైన వ్యక్తే. బట్ అక్కడికెళ్ళిన తర్వాత ఏంటంటే నేనిక్కడ వైజాగ్ రావడానికి కారణం ఆ ఉద్యోగమే సార్. మీరు విన్నదైతే కరెక్టే. అక్కడ ఏంటంటే నన్ను అన్ని పనులకి వాడుకునేవారు. అంటే బిల్స్ రాయమనేవారు, క్యాష్ తీసుకోమనేవారు. ఓకే. చివరికేంటంటే బంక్‌లో డ్రమ్స్ కూడా నన్నే ఫిల్ చేయమనేవారు. ఓకే. ఎప్పుడైతే ఆ విధంగా చేశారో నాకు నచ్చల. అది ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళ దగ్గర ఒక 60 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నారు. మీ ఫాదరా మా సార్? ఫాదర్. మీ ఫాదరు అంటే ఆ బంక్ వాళ్ళ దగ్గర ఒక 60 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. ఆ ఓకే. సంస్థానంలో. ఓకే. అందులోనే నన్ను జాయిన్ చేశారు. ఆహా! నేను ఎప్పుడైతే అలా అనుకున్నానో నేను కూడా అక్కడ ఉండిపోవాల్సొస్తది. ఏదైనా సరే వచ్చేయాలని చెప్పేసి అక్క బావగారులతో మాట్లాడుకొని నేను అక్కడికొచ్చేసాను. మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? సార్ నేను 10థ్ క్లాస్ చదువుతాను. 10థ్ క్లాస్. ఎక్కడ సార్? నేను భోగాపురం అండి. ఎక్కడ సార్? భోగాపురం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. యాహ్! ఇప్పుడు. ఇప్పుడు. యెస్. సార్ కరోనా టైంలో మార్కెట్‌లో చాలా 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 ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలామంది. యెస్. మీరు ఆ టైంలో మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎలాంటి ఇబ్బందులు డెఫినిట్‌గా అండి. ఇప్పుడు కరోనా టైంలో ఇబ్బందనేది మనుషులకే కాకుండా బిజినెస్ ఆల్ పీపుల్ అండి. అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఎస్పెషల్లీ ఇన్ సెకండ్ కరోనా. ఎందుకంటే ఫస్ట్ కరోనాలో మీకు అన్ని రిస్ట్రిక్షన్స్ ఎక్కువున్నాయి. బట్ సెకండ్ కరోనాలో విక్టిమ్స్ ఎక్కువ మందున్నారు. ఇబ్బందులైతే ఉన్నాయండి. ఎందుకంటే సార్ మా ఔట్‌స్టాండింగ్ అంతా కూడా మార్కెట్‌లో ఉంది. మేము డీలర్‌లకి ఇచ్చున్నాం. డీలర్లు కూడా అదే విధంగా లాక్‌డౌన్‌లో వాళ్ళు ఉన్నారు. రొటేషన్ ఆగిపోయింది. ఎప్పుడైతే రొటేషన్ ఆగిపోయిందో బ్యాంకర్స్ కూడా అప్పుడు ఏంటంటే ఈ ఈఎంఐలు కట్టడానికి గాని, లేకపోతే ఇంట్రెస్ట్‌లకి గాని వాళ్ళేంటంటే ఓకే. ఒక 1 ఆర్ 2 మంత్స్ వరకు వాళ్ళు ఒక ఇది ఇచ్చారు తప్పించి బట్ అది డెఫినెట్‌గా ఎప్పటికైనా అది పే చేయాల్సిందే. ఆ 3 మంత్స్ కూడా చాలా పెయిన్‌ఫుల్ టైమ్ అండి. కరోనా ముందుకి, తర్వాతకి మార్కెట్‌లో ఏమైనా చేంజెస్ వచ్చాయా సార్? కరోనా తర్వాత సార్ ఇమ్మీడియేట్‌గా కరోనా తర్వాత ఆఫ్‌లైన్ సేల్ చాలా పెరిగిందండి. ఆఫ్‌లైన్ సేల్ చాలా పెరిగింది. 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 మీకు మంచి జరిగిందయితే. మంచి జరిగింది. ఓకే. ఈవెన్ కరోనా టైమ్‌లో కూడా సమ్ టైమింగ్ ఉండడం ఉండి ఇచ్చేవారు చూడండి. మీకేంటంటే అప్ టు 11 వరకు మీరు బయట తిరగొచ్చు. అవును. అవును. షాప్స్ అవును. ఆ టైంలో అయితే నాకు తెలిసి 95% ఆఫ్‌లైన్ అయిందండి. ఆన్‌లైన్ అయితే ఏమవ్వలేదు. వాస్తవంగా కరోనా టైంలో మీకు మంచే జరిగిందంటున్నారు మీరు. బిజినెస్ పరంగా అయితే అంటే సీ సంథింగ్ ఈస్ బెటర్ థాన్ నథింగ్. నథింగ్ ఈస్ బెటర్ థాన్ నాన్‌సెన్స్. బట్ వి ఆర్ ఇన్ నథింగ్ ప్లేస్. యెస్. కరోనా అయితే మీకు వ్యాపార పరంగా ఎక్కడా కూడా మీ ఫీల్డ్‌కి సంబంధించి ఎక్కడా కూడా మీకు బ్యాక్ స్టెప్ అన్నది పడల. అదే చెప్తాను సార్. సీ నాన్‌సెన్స్ కన్నా నథింగ్ బెటరే కదా సార్. ఓకే. నథింగ్‌లో ఉన్నాం మేము. ఓకే. అంటే అది చాలా చాలా బిజినెస్‌లయితే అసలు వాళ్ళు మళ్ళీ కరోనా ఎళ్ళిపోయిన తర్వాత కూడా షాపులు కూడా ఓపెన్ చేయలేని చేయలేదు. పరిస్థితికి చాలా అండి. ఎందుకంటే సార్ మా ప్రొడక్ట్ వరకు చూసుకుంటే సార్ మాదేంటి అన్నీ మీరు కంఫర్ట్‌గా ఉంటే మా ప్రొడక్ట్ కోసం ఆలోచిస్తారు. లైక్ ఎల్ఈడీ అవ్వచ్చు, వాషింగ్ మెషిన్ అవ్వచ్చు, ఫ్రిడ్జ్ అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు. అప్పుడు మీరేంటి లైఫే థ్రెట్‌లో ఉందనుకునేటప్పుడు మా ప్రొడక్ట్ కోసం ఆలోచించడం చాలా తక్కువ. కానీ ఆ టైంలో ఏదైతే ఒక 100 పీపుల్‌లో ఒక 10 పీపుల్ ఎవరికైతే కావాలో వాళ్ళు ఆఫ్‌లైన్‌లో వచ్చి కొనుక్కున్నారని నేను చెప్పాను. అంటే మేము కంఫర్ట్‌గా మంచి వ్యాపారం చేశాను నేను చెప్పట్లేదు.
అప్పుడైన వ్యాపారంలో ఆన్‌లైన్ కన్నా ఆఫ్‌లైన్ వ్యాపారమే జరిగింది. అది. ఒక డిస్ట్రిబ్యూటర్‌కి ఎంత మార్జిన్ ఉండొచ్చు సార్? మీ సార్ ప్రొడక్ట్‌కి సంబంధించి? మార్జిన్‌లో అంటే సార్ డిపెండింగ్ అపాన్ ది డీలర్ అండి. నేను ఒక డీలర్ దగ్గర నాకు ఒక రూపాయి వస్తుందంటే ఆయన నా డబ్బులు వాడుతున్నట్టు. ఒక డీలర్ దగ్గర నాకు రావట్లేదు అంటే ఆటోమేటిక్‌గా రొటేషన్ అవుతున్నట్టు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ రోజుల్లో మార్జిన్స్‌తో బిజినెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. అది అంటే పూర్తిగా మార్జిన్ లేకుండా బిజినెస్ రన్ చేయడం కూడా కష్టం కదా! కష్టమండి. చేయలేమండి. ఎందుకంటే మార్జిన్ లేకుండా అదే మీకు ఇందాకే చెప్పాను సార్. కంపెనీసు ఇప్పుడు ఎవరు సోషల్ వర్కర్స్ కాదు కదండీ. ఆ వచ్చింది మనం ఈ రోజుల్లో సర్వైవ్ అయ్యి మనం రొటేషన్ చేయగలిగితే చాలా హ్యాపీ సార్.